హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో, నేనైతే వినాయకుడి విగ్రహం చేయడానికి క్లే అయితే ప్రిపేర్ చేశాను. చూసారు కదా! రెడీ అయిపోయింది. సో, దీన్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను, ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు చేసే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో, ఫస్ట్ ప్రాసెస్ అయితే చూసేయండి. దీనికోసం నేనైతే సాయిల్ తీసుకున్నాను. ఏ సాయిల్ అయినా పర్వాలేదు. బట్ నేను ఇక్కడైతే కొంచెం బ్లాక్ సాయిల్ అయితే తీసుకున్నానండి. సో, దీంట్లో కొంచెం పెద్ద రాళ్ళున్నాయి. సో, వాటిలనైతే నేను పక్కన తీసేసుకున్నాను. అండ్ ఇందులో ఇప్పుడు వాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్‌లో సాయిల్ అనేది బాగా కరిగిపోయేలాగా మనమైతే మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఒక 3, 4 అవర్స్ వరకు మనమైతే సాయిల్‌ని అలా వాటర్‌లో వదిలేయాలనమాట. అప్పుడు మనకి బాగా కరుగుతుంది సాయిల్ అనేది. సో, సాయిల్ అనేది బాగా కరిగితేనే మనకి క్లే అనేది ఫార్మ్ అవుతుంది. కరగకపోతే అనేది మనకు ఫార్మ్ అవ్వదనమాట. మీరు తీసుకునే సాయిల్ క్వాంటిటీ బట్టి మీరు బకెట్‌లో గానీ, ఏదైనా వెసల్స్‌లో గానీ మీరైతే తీసుకొని చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను. సో, దానికోసం నేనైతే ఇలా తీసుకున్నాననమాట. సో, వీడియోలో కూడా క్లియర్‌గా కనిపిస్తుందని చెప్పి నేనైతే బకెట్ తీసుకోలేదండి. అండ్ బాగా మిక్స్ చేస్తున్నాను. ఇందులో డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా కూడా మనకి పైన వాటర్‌లో తేలిపోతాయనమాట. సో, అంతా నీట్‌గా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్నైతే మనం కదపకుండా ఒక దగ్గరైతే పెట్టేసుకోవాలనమాట. 3, 4 అవర్స్ వరకు మనమైతే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. అప్పుడు మనకి వాటర్ అనేది పైకి తేలిపోతాయి. సో, అది పైన డస్ట్ పార్టికల్స్ కూడా వచ్చేస్తాయన్నమాట. సో, చూసారు కదా! అలా సైడ్‌గా అయితే పెట్టేసుకున్నాను నేను. ఒక 3, 4 అవర్స్ తర్వాత మనకైతే పైన వాటర్ క్లియర్‌గా తేలుతుంది. చూసారు కదా! వాటర్ అయితే తేలిపోయింది. ఇప్పుడు ఆ వాటర్‌నంతా కూడా మనమైతే స్లోగా బయటకైతే వదిలేయాలన్నమాట. సో, అలా మనం వాటర్‌నంతా తీసేసాక కిందనేది మనకి సాయిల్ ఉంది కదా! సో, కరిగిందనమాట సాయిలు చూస్తున్నారు కదా! ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే మనం వడకట్టుకోవాలండి. దీనికోసం మనం జల్లెడైనా తీసుకోవచ్చు. బాగా సన్నంగా ఉంటుంది కదా! పిండి జల్లెడి. సో, దాన్నైతే తీసుకోవాలి. లేదు అంటే ఇలాగ మనకి చిల్లుల గిన్నె అయినా పర్వాలేదు. నా దగ్గర పిండి జల్లెడైతే లేదండి. సో, దానికోసం నేను ఇలా గిన్నె అయితే తీసుకున్నాను. సాయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మనం ఈ గిన్నెలో వేసేసుకొని వడకట్టుకోవాలండి. సో, పైన మనకి రాళ్ళు లాంటివి ఏమైనా చెత్త ఉంటే మనకైతే పైన ఉండిపోతాయి కాబట్టి మిగిలిందంతా కిందకైతే బకెట్‌లోకి దిగిపోతుందండి. సో, అంతా వాటర్‌తో మిక్స్ చేసుకొని మనం నీట్‌గా అయితే సెపరేట్ చేసేసుకోవాలనమాట వేస్ట్ అంతా గూడా. చూస్తున్నారు కదా! పైన సాయిల్ ఏమైనా కరగకపోతే మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకి మొత్తం సాయిల్ అంతా కూడా నీట్‌గా కిందకి దిగిపోయి వేస్ట్ వచ్చే వరకు మనమైతే వాటర్ యాడ్ చేసుకుంటూ అలాగా చేసుకోవాలండి ప్రాసెస్ అనేది. చూస్తున్నారు కదా! ఇంకా నాకు పైన సాయిల్ అనేది కరగలేదనమాట. సో, దానికోసం వాటర్ యాడ్ చేసుకుంటూ నేనైతే మొత్తం వడకడుతున్నాను. మెయిన్ ఈ ప్రాసెస్‌కి కొంచెం పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలండి. సో, నాకైతే వేస్ట్ అనేది వచ్చేసింది. దీన్ని తీసేసి మిగిలినదంతా కూడా బకెట్‌లో ఉంది కదా! సో, బకెట్‌లో ఉన్న దాంతోనే మనకైతే క్లే ఫార్మ్ అవుతుంది. సో, దీనికోసం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్నైతే మళ్ళీ బకెట్‌తో పాటు ఒక 3, 4 అవర్స్ పక్కనైతే పెట్టేసుకోవాలండి. అప్పుడు మళ్ళీ మనకి వాటర్ అనేది పైకి తేలుతది. చూస్తున్నారు కదా! వాటర్ అనేది మళ్ళీ మనం బయటికి తీసేసుకోవాలనమాట. సో, మాక్సిమం మనకి ఎంతవరకు వీలుంటే అంతవరకు వాటర్‌నైతే నీట్‌గా ఇలా సెపరేట్ చేసేసుకోవాలండి. వాటర్ కంటెంట్ తక్కువ ఉంటేనే మనకి క్లే అనేది త్వరగా ఫార్మ్ అయిపోతుంది. సో, మాక్సిమం వాటర్‌నైతే నేను సెపరేట్ చేసేసుకున్నాను. సో, మళ్ళీ ఇలాగా ఈ చిల్లుల గిన్నె తీసుకొని పైనైతే ఒక క్లాత్ వేసుకున్నానండి. ఈ క్లాత్‌లో ఇప్పుడు మళ్ళీ మనకి సెపరేట్ చేసింది ఉంది కదా! సో, దాన్నైతే ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న దాంట్లో నుంచి మళ్ళీ కిందకి వాటర్ అనేది సెపరేట్ అవుతదనమాట. సో, దీన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా మనమైతే ఒక దగ్గర హ్యాంగ్ చేసేసుకోవాలండి. అప్పుడు దాని నుంచి వాటర్ అనేది నీట్‌గా సెపరేట్ అయిపోయి మనకైతే క్లే ఫార్మ్ అవుతదనమాట. ఈ ప్రాసెస్ అంతా ఇలా ప్రిపేర్ చేస్తుంటే నాకైతే నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ అయితే గుర్తొచ్చిందండి. సో, మాక్సిమం అంతా అప్పుడు సాయిల్‌తోనే చేసాము. సో, ఈ సాయిల్‌ని చూసాక నాకు ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయనమాట. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా నేను వేసేసుకున్నాను. అలా వాటర్ అనేది సెపరేట్ అవుతది. దీన్ని ఇలా నీట్‌గా హ్యాంగ్ చేసేసుకోవాలి. 1 డే, 2 డేస్ అలా వదిలేయాలండి. మళ్ళీ దీనికి వాటర్ తగిలితే క్లే అనేది త్వరగా ఫార్మ్ అవ్వదు కాబట్టి వాటర్ అనేది సెపరేట్ అయిపోయింది. నేనైతే హ్యాంగ్ చేసేసాను. నేనైతే ఫుల్ డే మొత్తం అలా వదిలేసానండి. సో, తక్కువ క్వాంటిటీ కాబట్టి నాకు 1 డే సరిపోయింది. ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక 2 డేస్ అయినా అలా వదిలేయాలండి. సో, గాలి బాగా తగిలేలాగా మనమైతే దీన్ని హ్యాంగ్ చేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! హ్యాంగ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను.
సో ఆయిల్ అనేది క్లేగా ఫామ్ అయిపోయింది. నాకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోనే ఫామ్ అయిందండి. మరీ గట్టిగా లేదు, అలా అని మరీ పలుచగా లేదనమాట. కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట మనం ఏదైనా బొమ్మలు ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఈ క్లేతో మనం ఏ బొమ్మలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అయినా వాడుకోవచ్చండి దీన్ని. సో ఇప్పుడు గణేష్ చతుర్థి ప్రిపరేషన్స్‌లో నాకైతే వినాయకుడి బొమ్మ చేయడానికి క్లే అయితే ఫామ్ అయిపోయింది. సో మీరు కూడా ఇలా తయారు చేసుకొని బొమ్మనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఎన్విరాన్మెంట్‌ని కాపాడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.